పైప్స్ అండ్ సిస్టమ్స్ పార్ట్ 9 ఇది పార్ట్ 9 టైమ్ అండ్ వర్క్లో ఆల్టర్నేట్ డేస్ మాదిరిగా ఇక్కడ ఆల్టర్నేట్ అవర్. సో ఈ మోడల్ చేద్దాం. పైపు ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. అంటే ఒక ట్యాంక్ తీసుకుందాం, ఇది ఒక ట్యాంకి. ఈ ట్యాంక్ని ఏ అనే పైపు 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. అంటే ఈ ట్యాంక్ని ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ అవరు, సెకండ్ అవరు. 2 అవర్స్ వర్క్ చేస్తే కనుక ఈ పైపు ఏ అనే పైపు ఈ ట్యాంక్కి 2 అవర్స్కు నిండుతుంది. అంటే 1 అవర్కి ఈ పార్ట్ ఫిల్ చేస్తుంది. 1 అవర్కు 1 పార్ట్ ఏ అనే పైపు 1 అవర్కు 1 పార్ట్ ఫిల్ చేస్తుంది అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ గాను. నెక్స్ట్ ఏ అనే పైపు 2 అవర్స్ వర్క్ చేస్తే 2 అవర్స్కి 2 పార్ట్స్ నిండుతుంది. 2 పార్ట్స్ 2/2 అంటే 1 వర్క్ కంప్లీట్ అయిందని. నెక్స్ట్ సేమ్ ట్యాంక్ని బి అనే పైపు 4 అవర్స్కి ఫిల్ చేస్తుంది అనుకుందాం. సేమ్ ట్యాంక్, ఇదే ట్యాంక్ సపరేట్గా ఇస్తున్నాం. సేమ్ షేపు, సేమ్ సైజ్ ఉంది. బి అనే పైపు నుంచి వాటర్ వస్తుంటుంది. ఈ పైపు ఈ ట్యాంక్ని 4 అవర్స్కి ఫిల్ చేస్తుంది. అంటే ఈ ట్యాంక్ని ఏం చేస్తామంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ అవర్ ఈ పార్ట్ ఫిల్ చేస్తుంది, సెకండ్ అవర్ ఈ పార్ట్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్. అలా 4 అవర్స్ వర్క్ చేస్తే 4 పార్ట్స్ ట్యాంక్ నిండుతుంది. ఇప్పుడు బి 1 అవర్కి ఏం చేస్తుందంటే 1 పార్ట్ ఫిల్ చేస్తుంది. బి అనే పైపు ఈ ట్యాంక్ని 1 అవర్కి 1 పార్ట్ ఫిల్ చేస్తుంది అవుట్ ఆఫ్ 4కి. ఇంకా ఎంటీ ట్యాంక్ ఎంత ఉందంటే 3 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ 4. బి అనే పైపు 2 అవర్స్ వర్క్ చేస్తే ఏం జరుగుతుంది? 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది 2 అవర్స్కి. 2/4. ఎంటీ ట్యాంక్ ఎంత ఉంది అంటే ఇంకా 2/4 ఉంది. నెక్స్ట్ బి అనే పైపు 3 అవర్స్ వర్క్ చేస్తే ఏం జరుగుతుంది? 3 పార్ట్స్ నిండుతుంది 3 అవర్స్కి అవుట్ ఆఫ్ 4కి. ఎంటీ ట్యాంక్ ఎంత ఉంది అంటే 1 పార్ట్ ఉంది అవుట్ ఆఫ్ 4. బి అనే పైపు 4 అవర్స్ వర్క్ చేస్తే 4 పార్ట్స్ నిండుతుంది అవుట్ ఆఫ్ 4కి. అంటే 1 వర్క్ కంప్లీట్ అయిందని. ఎంటీ ట్యాంక్ ఎంత ఉంది అంటే 0, ఏం లేదని. ఇప్పుడు ఈ 2 పైప్స్ సేమ్ ట్యాంక్కి ఫిట్ చేద్దాం. పైప్ ఏ, పైప్ బి. డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న ఈ 2 పైప్స్ సేమ్ ట్యాంక్, సేమ్ సైజు, సేమ్ షేపు, సేమ్ ట్యాంక్కి ఫిట్ చేస్తున్నాం. పైపు ఏ, ఈ ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. పైపు బి సేమ్ ట్యాంక్కి 4 అవర్స్కి ఫిల్ చేస్తుంది. మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, మోటార్ వేసినప్పుడు వాటర్ పడుతుంటుంది, ట్యాంక్ నిండుతుంది. అలా ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్కి 2 పైప్స్ ఉన్నాయి. ఒక పైప్ అలోన్ అయితే ఈ ట్యాంక్ని 2 అవర్స్కి నింపుతుంది. బి అనే పైప్ అయితే ఈ సేమ్ ట్యాంక్ని 4 అవర్స్కి నింపుతుంది. ఇప్పుడు ఈ 2 పైప్స్ ఒకే ట్యాంక్కి ఫిట్ చేశాం. అయితే ఇక్కడ 2 పైప్స్ ఒకేసారి ఆన్ చేయడం లేదు. ఆల్టర్నేట్ అవర్ అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఏతో స్టార్ట్ చేద్దాం. ఏతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పైప్ ఏని ఆన్ చేస్తాం. 1 అవర్ తర్వాత పైప్ ఏని క్లోజ్ చేసి పైప్ బిని ఆన్ చేస్తాం. మళ్ళీ 1 అవర్ తర్వాత పైప్ ఏని ఆన్ చేస్తాం. పైప్ ఏని క్లోజ్ చేసి మళ్ళీ 1 అవర్ తర్వాత పైప్ బిని ఓపెన్ చేస్తాం. అలా ఆల్టర్నేట్ అంటే ఫస్ట్ ఏ అనే పైప్ వర్క్ చేస్తుంది, నెక్స్ట్ మళ్ళీ బి అనే పైప్ వర్క్ చేస్తుంది, మళ్ళీ ఏ, మళ్ళీ బి, మళ్ళీ ఏ, మళ్ళీ బి. ఇలా ఆల్టర్నేట్ ఈచ్ 1 అవర్ వర్క్ చేస్తే కనుక ట్యాంక్ ఎన్ని అవర్స్కి నిండుతుంది. ఇది ఆల్టర్నేట్ అవర్, ఆల్టర్నేట్ డేస్ మాదిరిగా ఆల్టర్నేట్ అవర్ ఈచ్. ఏతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసాం. ఏ అనే పైపు ఈ ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. 2 అవర్స్కి ఫిల్ చేసినప్పుడు దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసాం. 1 అవర్కి 1 పార్ట్ ఫిల్ చేసింది అని చెప్పాం. సేమ్ ఇదే ట్యాంక్ని ఇప్పుడు 4 పార్ట్స్ వేసాం. 4 పార్ట్స్ వేసినప్పుడు ఏ అనేది ఎన్ని పార్ట్స్ నింపుతుంది వాటర్ అంటే 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ఇది 1 అవర్కి. నెక్స్ట్ 1 అవర్కి ఈ 1 అవర్ నింపిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బి ఆన్ చేస్తాం, ఏ క్లోజ్ చేసి. బి 1 అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుందంటే 1 పార్ట్ ఫిల్ చేస్తుంది నెక్స్ట్ 1 అవర్కి. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఏ ఆన్ చేస్తాం. ఏ ఆన్ చేస్తే ఇది 1 అవర్కి 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, కానీ ఇక్కడ 1 పార్టే ఉంది. అంటే 1 పార్ట్ ఫిల్ చేయడానికి 1/2 అవర్ టైం తీసుకుంటుంది. 1/2 అవర్ అంటే టోటల్ ట్యాంక్ నిండడానికి 2.5 అవర్ పడుతుంది. 2.5 అవర్. ఇది స్టార్ట్ విత్ ఏతో. అదే స్టార్ట్ విత్ బి అయితే ఫస్ట్ బితో స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. స్టార్ట్ విత్ బి సేమ్ ట్యాంక్కి
సేమ్ పైప్స్, పైప్ ఏ ఈ ట్యాంక్ని 2 అవర్స్కి ఫిల్ చేస్తుంది. పైప్ బి అయితే సేమ్ ట్యాంక్ని 4 అవర్స్కి ఫిల్ చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ విత్ బి. 2, 4 ఎల్సిఎం 4 కాబట్టి ట్యాంక్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. స్టార్ట్ విత్ బి. బీతో స్టార్ట్ చేద్దాం. బీతో స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో అంటే ఫస్ట్ బి ఆన్ చేస్తాం. బి ఆన్ చేస్తే టోటల్ ట్యాంక్ని 4 అవర్స్కి ఫిల్ చేస్తుంది. 1 అవర్కి 1 పార్ట్ ఫిల్ చేస్తుంది. 1 అవర్కి. నెక్స్ట్ మళ్ళీ ఏని ఆన్ చేసాం. ఏ ఆన్ చేస్తే ఏ అనే పైపు టోటల్ ట్యాంక్ని 2 అవర్స్ ఫిల్ చేస్తుంది. అప్పుడు 1 అవర్కి 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది పైప్ ఏ. నెక్స్ట్ 1 అవర్. నెక్స్ట్ మళ్ళీ బి ఆన్ చేస్తాం. బి ఆన్ చేస్తే బి 1 పార్ట్ ఫిల్ చేస్తుంది 1 అవర్కి. మన ట్యాంక్ ఖాళీగా ఉండేది కూడా 1 పార్టే ఖాళీ ఉంది. సో 1 అవర్ టైం తీసుకుంటుంది. అంటే టోటల్ 3 అవర్స్కి ట్యాంక్ నిండుతుంది. అంటే స్టార్ట్ విత్ ఏ అన్నప్పుడు ఆన్సరు ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ట్యాంక్కి ఆల్టర్నేట్ అవర్స్ వర్క్ చేస్తే 2 పైప్స్ ట్యాంక్కి నిండడానికి 2.5 అవర్ టైం పట్టింది స్టార్ట్ విత్ ఏ అన్నప్పుడు. స్టార్ట్ విత్ బి అయినప్పుడు సేమ్ ట్యాంక్కి ఫుల్ అవ్వడానికి 3 అవర్స్ పట్టింది టైం. అంటే స్టార్ట్ విత్ ఏ అన్నప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, స్టార్ట్ విత్ బి అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఒకవేళ స్టార్ట్ విత్ ఏ అన్నా స్టార్ట్ విత్ బి అయినా ఈక్వల్ ఆన్సర్ కూడా వస్తుంది, అలా కూడా వస్తుంది. ఇక్కడ మనకైతే డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. సో ఆల్టర్నేట్ అవర్ ఈచ్ పైప్ ఆల్టర్నేట్ అవర్ వర్క్ చేస్తే ట్యాంక్ ఎన్ని అవర్స్కి నిండుతుంది. ఈ మోడల్ మనం చేద్దాము. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ రాసిన తర్వాత చేద్దాం. పార్ట్ 9లో 19th ప్రాబ్లం. An empty tank can be filled by pipe A in 6 hours and by pipe B in 8 hours. If the 2 pipes are opened for 1 hour each alternately with first opening pipe A, then the tank will be filled in. ఇక్కడ ఏ అనే పైపు ఒక ట్యాంక్ని అలోన్గా 6 అవర్స్ ఫిల్ చేస్తుంది. బి అనే పైపు సేమ్ ట్యాంక్ని 8 అవర్స్కి ఫిల్ చేస్తుంది. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏ ఓపెన్ చేస్తాం, తర్వాత మళ్ళీ బి ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఏ మళ్ళీ బి, ఇలా ఆల్టర్నేట్గా ఈచ్ 1 అవర్ వర్క్ చేస్తే కనుక ఆ ట్యాంక్ నిండడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది. 6, 8 ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2, 2, 1, 2, 4, 6 × 4 24. ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం 24. అంటే ట్యాంక్ కెపాసిటీ 24 లీటర్స్ అనుకుందాం. ఇది 24 పార్ట్స్. ఇది మన కన్వీనియంట్ కోసం 24 యూనిట్స్ యూనిట్స్ లేదా పార్ట్స్ 24 లీటర్స్ అనుకుందాం. 24 లీటర్స్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 6 అవర్స్ తీసుకుంటుంది పైప్ ఏ. అంటే 1 అవర్కి పైప్ నుంచి ఎంత వాటర్ వస్తుందంటే 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. 1 అవర్కి 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తే 6 అవర్స్కి 6 4 24 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. 6 అవర్స్కి ట్యాంక్ నింపుతుంది. బి అనే పైపు సేమ్ 24 లీటర్స్ ట్యాంక్ నింపడానికి 8 అవర్స్ తీసుకుంటుంది. అంటే బి అనే పైపు నుంచి 1 అవర్కి 3 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అలా 1 అవర్కి 3 లీటర్స్ వాటర్ లోనికి వస్తే 8 అవర్స్కి 8, 3 24 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది, ట్యాంక్ నింపుతుంది. ఇది ఇలా ఫస్ట్ అవర్కి 4 లీటర్స్, నెక్స్ట్ సెకండ్ అవర్కి మళ్ళీ 3 లీటర్స్, అంటే 2 అవర్స్కి 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అలాగా 2 అవర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 పైప్స్ కాబట్టి 2 అవర్కి ఒకసారి వర్క్ ఇది రిపీట్ అవుతుంటుంది. కాబట్టి 2 అవర్స్ తీసుకుందాం. 2 అవర్స్కి 7 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. మనకు 24 లీటర్స్ వాటర్ లోనికి రావాలి ట్యాంక్ నిండాలంటే. ఇంకా 7th టేబుల్లో 24 ఎక్కడ వస్తుందంటే 3 దగ్గర వస్తుంది. 3 × 2 = 6 అవర్స్కి 21 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. ఇంకా 3 లీటర్స్ వాటర్ లోనికి రావాలి ట్యాంక్ నిండాలంటే. నెక్స్ట్ 7th అవర్ ఏ పైపు వర్క్ చేస్తుందంటే ఏ అనే పైపు వర్క్ చేస్తుంది. ఏ అనే పైపు వర్క్ చేస్తే 1 అవర్కి 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. కానీ మనకు ట్యాంక్ నిండాలంటే 3 లీటర్స్ వాటర్ లోనికి రావాలి. అంటే 3 లీటర్స్ వాటర్ ఏ అనే పైపు ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ తీసుకుంటుందంటే 3/4 అవర్ తీసుకుంటుంది. అంటే టోటల్ 24 లీటర్స్ వాటర్ లోనికి రావడానికి, అంటే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అంటే 6 3/4 అవర్స్ టైం పడుతుంది. ఆన్సర్ 6 3/4 అవర్స్. 6 3/4 hours answer. Next problem. 3 pipes can fill a tank 10, 12, 15 hours respectively.
ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేట్లీ స్టార్టింగ్ విత్ ఏ. హౌ మచ్ టైమ్ విల్ ద టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ అవర్స్. ఇక్కడ 3 పైప్స్ ఉన్నాయి. ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 10 hours ఫిల్ చేస్తుంది. బి అనే పైపు సేమ్ ట్యాంక్ని 12 hours ఫిల్ చేస్తుంది. సి అనే పైపు సేమ్ ట్యాంక్ని 15 hours ఫిల్ చేస్తుంది. ఇలా 3 డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్నాయి 3 పైప్స్. ఆల్టర్నేట్ ఈచ్ 1 hour, ఒక్కొక్కటి 1 hour అలా ఆల్టర్నేట్ వర్క్ చేస్తే ట్యాంక్ నిండడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అని. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే కనుక డ్రూ బిగ్గర్ నెంబర్స్ 12, 15. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3, 3, 1, 3, 5, 12, 5, 60. 60 అనేది ఈ థర్డ్ నెంబర్తో కూడా కట్ అవుతుంది. కాబట్టి ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం 60 అని. 60 10th కట్ చేస్తే 6 వస్తుంది, 12th డివైడ్ చేస్తే 5 వస్తుంది, 15th డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే పైపు ఏ నుంచి 1 hourకి 6 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు బి నుంచి 1 hourకి 5 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు సి నుంచి 1 hourకి 4 liters వాటర్ లోనికి వస్తుంది. అంటే ఫస్ట్ ట్యాంక్లోనికి ఇక్కడ 3 పైప్స్ ఉన్నాయి. 3 పైప్స్ 1 hourకి ఈ పైపు నుంచి 6 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు బి నుంచి 1 hourకి 5 liters వాటర్ లోనికి వస్తుంది. పైపు సి నుంచి 1 hourకి 4 liters వాటర్ లోనికి వస్తుంది. ఫస్ట్ పైపు ఏ ఆన్ చేస్తాం. ఆన్ చేస్తే ట్యాంక్లోనికి ఒక 6 liters వాటర్ లోనికి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పైప్ బి ఓపెన్ చేస్తాం. పైప్ బి ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక 5 liters వాటర్ లోనికి వస్తుంది. మళ్ళీ పైప్ సి ఓపెన్ చేస్తాం, మళ్ళీ 4 liters వాటర్ లోనికి వస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి వర్క్ రిపీట్ అవుతుంది. మళ్ళీ పైప్ ఏ, మళ్ళీ పైప్ బి, మళ్ళీ పైప్ సి. అంటే 3 hours ఒకసారి ఇంకా వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 3 hours తర్వాత అబ్జర్వ్ చేస్తే కనుక ట్యాంక్లోకి ఎంత వాటర్ వస్తుందంటే కనుక 15 liters వాటర్ లోనికి వస్తుంది. అలా 16 టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 liters అనుకున్నాం. సో 60 liters వాటర్ నిండడానికి అంటే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని 15 టేబుల్లో 60 ఎక్కడ వస్తుందంటే 4 దగ్గర వస్తుంది. 4, 3, 12 hours, 4, 15, 4, 60. అంటే 60 liters వాటర్ రావడానికి 12 hours టైం పడుతుంది. అంటే ట్యాంక్ నిండడానికి 12 hours టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 12 hours. నెక్స్ట్ 25th క్వశ్చన్. 3 taps A, B and C can fill a tank in 12, 15 and 20 hours respectively. If A is open all the time and B, C are open for 1 hour each alternately starting with B, the tank will be full in. ఇక్కడ కూడా 3 పైప్స్ ఉన్నాయి. ABC అనే 3 పైప్స్ ఉన్నాయి. 3 వచ్చేసి ఏ అలోన్ అయితే ఒక ట్యాంక్ని 12 hours ఫిల్ చేస్తుంది. పైపు బి అలోన్ అయితే సేమ్ ట్యాంక్ని 15 hours ఫిల్ చేస్తుంది. పైపు సి అలోన్ అయితే సేమ్ ట్యాంక్ని 20 hours ఫిల్ చేస్తుంది. ఇలా 3 డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న ఈ పైప్స్ ఉన్నాయి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ, టోటల్ వర్క్ అవి ఫిల్ చేయాల్సిన టోటల్ వర్క్ లేదా టోటల్ ఎన్ని లీటర్లు ఉందో కనుక్కుందాం. దానికి ఎల్సిఎం తీసుకుంటాం. దీంట్లో బిగ్గా 2 నెంబర్స్ 15, 20. డిఫరెన్స్ వచ్చేసి 5 లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5, 5, 1, 5, 4, 15, 4, 60. ఈ 60 అనేది 12తో కూడా కట్ అవుతుంది. కాబట్టి 3 నెంబర్స్ ఎల్సిఎం 60. ట్యాంక్ కెపాసిటీ 60 liters అనుకుందాం. 60 liters ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైప్ ఏ 12 hours టైం తీసుకుంటుంది. అంటే 1 hourకి పైప్ ఏ నుంచి ఎంత వాటర్ లోనికి వస్తుందంటే 5 liters వాటర్ లోనికి వస్తుంది. పైప్ బి నుంచి 1 hourకి 4 liters వాటర్ లోనికి వస్తుంది. పైప్ సి నుంచి 1 hourకి 3 liters వాటర్ లోనికి వస్తుంది. అంటే ఈ 20తో 16 డివైడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్, ఏ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది, అది ఆల్టర్నేట్ వర్క్ చేయదు. ఏ అనే పైపు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయరు. ఇంకా అండ్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేట్లీ. అంటే ఫస్ట్ 1 hour బి ఓపెన్ చేస్తారు స్టార్టింగ్ విత్ బి. మళ్ళీ ఏం చేస్తారు, ఎప్పుడు ఏ ఓపెన్లోనే ఉంటుంది, మళ్ళీ సిని ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఏ ఓపెన్లోనే ఉంటుంది, మళ్ళీ బి ఓపెన్ చేస్తారు. ఏ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, మళ్ళీ సి ఓపెన్ చేస్తారు. అలా ఇంకా రిపీట్ అవుతుంటుంది. ఇలా రిపీట్ అవుతుంది. ఫస్ట్ ఏబి 1 hour వర్క్ చేస్తాయి. సెకండ్ అవర్ మళ్ళీ ఏసీ వర్క్ చేస్తాయి. మళ్ళీ థర్డ్ అవర్ ఏబి వర్క్ చేస్తాయి.
మళ్ళీ 4th అవర్ ఏసీ అనే 2 పైప్స్ వర్క్ చేస్తాయి. ఇలా ఆల్టర్నేట్ వర్క్ చేస్తే ఆ ట్యాంక్ నిండడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏబీ అనే 2 పైప్స్ వర్క్ చేశాయనుకోండి, 1 అవర్కి 2 పైప్స్ నుంచి ఎంత వాటర్ లోనికి వస్తుందంటే పైప్ ఏ నుంచి 5 లీటర్స్, పైప్ బి నుంచి 4 లీటర్స్, అంటే 9 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. ఏసీలు 2 తర్వాత 1 అవర్ వర్క్ చేశాయనుకోండి, ఏ పైపు నుంచి సి పైపు నుంచి 5 + 3 8 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అలా 2 అవర్స్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 2 అవర్స్కి స్టాప్ చేద్దాం. 2 అవర్స్కి 70 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. మనకు టోటల్ 60 లీటర్స్ వాటర్ లోనికి రావాలి ట్యాంక్ నిండాలంటే. ఇంకా 17th టేబుల్లో 60 ఎక్కడ వస్తుందంటే 3 దగ్గర వస్తుంది. 3 to 6 అవర్స్కి 51 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. ఇంకా మనకు 9 లీటర్స్ వాటర్ లోనికి రావాలి. ఇంకా నెక్స్ట్ 7th అవర్ ఏ పైప్స్ వర్క్ చేయాలంటే ఏబీలు 2 వర్క్ చేస్తాయి. ఏబీలు 2 వర్క్ చేస్తే 1 అవర్కి ఏ లీటర్స్ వాటర్ లోనికి వస్తుందంటే 9 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అంటే టోటల్ 60 లీటర్స్ వాటర్ లోనికి రావడానికి 7 అవర్స్ టైం పడుతుంది. ఆన్సర్ 7 అవర్స్. ఆన్సర్ 7 అవర్స్. ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం ఇదే మోడల్లో. నెక్స్ట్ ఆల్టర్నేట్ అవర్లో పైప్స్ అండ్ సిస్టమ్ పార్ట్ 9 ఆల్టర్నేట్ అవర్లో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది తెలంగాణ స్టేట్ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018 క్వశ్చన్. ట్యాప్స్ ఏ అండ్ బి ఫిల్ అన్ ఎంటీ ట్యాంక్ ఇండివిజువల్లీ ఇన్ 8 hours and 6 hours respectively, while tap C empties the full tank in 12 hours. Due to a problem, tap C could not be closed. If the taps A and B are opened alternately for 1 hour each starting with A, the time taken to fill the tank is. ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి అనే పైపు సేమ్ ట్యాంక్ని 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 6 అవర్స్లో. ట్యాప్ సి అయితే కనుక సేమ్ ట్యాంక్ని 12 అవర్స్లో ఎంటీ చేస్తుంది. 12 అవర్స్లో ఖాళీ చేస్తుంది ఇది. నెక్స్ట్ డిటిఏ ప్రాబ్లం ట్యాప్ సి కుడ్ నాట్ బి క్లోజ్డ్. ఏదో ప్రాబ్లం వల్ల ట్యాప్ సిని క్లోజ్ చేయడానికి కుదరలేదు. మనం అప్పుడప్పుడు పేపర్లో కూడా చదువుతుంటాం. శ్రీశైలం డ్యామ్ ఉంది, ఏదైనా కొన్ని డ్యామ్స్ గేట్లు ఒక్కోసారి ఏదో ప్రాబ్లం వల్ల అవి ఓపెన్ కాలేదనో, లేదా ఓపెన్ అయినట్టు క్లోజ్ కాలేదనో అని చూస్తుంటాం. అలాగనే డిటిఏ ప్రాబ్లం ట్యాప్ సి కుడ్ నాట్ బి క్లోజ్డ్. ఏదో ప్రాబ్లం వల్ల ట్యాప్ సి అయితే కనుక క్లోజ్ చేయడానికి కుదరలేదు. ఇఫ్ ద ట్యాప్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఆల్టర్నేట్లీ ఫార్ 1 hour ఈచ్. ఏబీని ఏం చేశారంటే ఏ 1 hour బి 1 hour, మళ్ళీ ఏ 1 hour బి 1 hour అలా ఆల్టర్నేట్గా ఓపెన్ చేశారు. స్టార్టింగ్ విత్ ఏతో స్టార్ట్ అయింది. అయితే ట్యాంక్కి ఫిల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? ఇది క్వశ్చన్. ఇది ఇండివిజువల్గా ఏబిసి 3 పైప్స్. దీంట్లో బిగ్గా 2 నెంబర్స్ 8 12. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 4 1 4 2 12 into 4 24. 24 అనేది 6th కూడా కట్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం 24. అంటే ట్యాంక్ కెపాసిటీ 24 లీటర్స్ అనుకుందాం. 8th డివైడ్ చేస్తే కనుక 3 వస్తుంది, 6th డివైడ్ చేస్తే కనుక 4 వస్తుంది, 12th డివైడ్ చేస్తే 2 వస్తుంది. అంటే ఏ అనే పైపు నుంచి 1 అవర్కి 3 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. బి అనే పైపు నుంచి 1 అవర్కి 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది ట్యాంక్లోనికి. సి అనే పైపు నుంచి 2 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది 1 అవర్కి. ఇవి ఈ పైప్స్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏం చేశారంటే సి అనేది దాన్ని క్లోజ్ చేయడానికి కుదరలేదు, ఎప్పుడు వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏని వచ్చేసి ఏబీని వచ్చేసి ఆల్టర్నేట్గా ఫర్ ఈచ్ 1 hour స్టార్ట్ విత్ ఏతో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏని ఓపెన్ చేశారు, మళ్ళీ సి అలాగనే ఉంటుంది, మళ్ళీ బిని ఓపెన్ చేశారు, మళ్ళీ సి అలాగనే ఉంటుంది, మళ్ళీ ఏ, మళ్ళీ సి అలాగనే ఉంటుంది, మళ్ళీ బి. ఇలా ఆల్టర్నేట్ వర్క్ చేస్తే కనుక ట్యాంక్ నిండడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అంటే 2 hours ఒకసారిగా రిపీట్ అవుతుంటూ ఉంటుంది. సిఏ 2 ఓపెన్ చేసామనుకోండి ఒకటేసారి 1 అవర్కి ఎంత వాటర్ లోనికి వస్తుందంటే కనుక ఏ అనే పైపు నుంచి 3 లీటర్స్ వాటర్ లోనికి వస్తే సి అనే పైపు నుంచి 1 లీటర్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే 1 అవర్కి ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తే కనుక 1 లీటర్ వాటర్ లోనికి వస్తుంది. నెక్స్ట్ సిబి ఓపెన్ చేసామనుకోండి, బి అనే పైపు నుంచి 4 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది, సి అనే పైపు నుంచి 2 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే 1 అవర్కి ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తే కనుక 2 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. అంటే ఇంకా 2 అవర్స్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 2 అవర్స్కి స్టాప్ చేద్దాం. 2 అవర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే 3 లీటర్స్ వాటర్ లోనికి వస్తుంది. ఇంకా 3rd టేబుల్లో
24 ఎక్కడ వస్తుందంటే కనుక 8 దగ్గర వస్తుంది. 8 2 16, 8 3 24. అంటే టోటల్ 24 లీటర్స్ వాటర్ నిండడానికి, అంటే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 16 అవర్స్ పడుతుంది. సో ఆన్సర్ 16 అవర్స్. ఆన్సర్ 16 అవర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక పోల్ ఉంది. ఒక పోలు, ఈ పోలుకు గ్రీజ్ పూసింది. ఒక కోతి ఏం చేస్తుందంటే, ఈ పోల్ హైట్ ఒక 40 మీటర్స్ ఉంది. 40 మీటర్స్ హైట్ ఉంది. ఈ పోలు ఒక 40 మీటర్స్ హైట్ ఉంది. కోతి ఏం చేస్తుందంటే 1 మినిట్కి 4 మీటర్స్ పైకి ఎక్కుతుంది. 1 మినిట్కి 4 మీటర్స్ పైకి ఎక్కుతుంది. గ్రీజు పూసినందుకు ఏం చేస్తుందంటే కోతి మళ్ళీ నెక్స్ట్ 1 మినిట్కి 2 మీటర్స్ కిందికి జారుతుంది. నెక్స్ట్ 1 మినిట్కి మళ్ళీ 2 మీటర్స్ కిందికి జారుతుంది. అలా ఈ పోల్ను రీచ్ అవ్వడానికి, అంటే ఇక్కడ టాప్కు చేరడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇది క్వశ్చన్. అంటే 1 మినిట్కి కోతి 4 మీటర్స్ పైకి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ 1 మినిట్కి 2 మీటర్స్ కిందికి జారుతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 మినిట్కి మళ్ళీ 4 మీటర్స్ పైకి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ 1 మినిట్కి 2 మీటర్స్ కిందికి జారుతుంది. అలా 40 మీటర్స్ హైట్, ఈ హైట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని. 1 మినిట్కి 4 మీటర్స్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ 1 మినిట్కి 2 మీటర్స్ కిందికి జారింది. అంటే మొత్తం మీద 2 మినిట్స్కి అది 2 మీటర్ పైకి వెళ్ళగలిగింది. అంటే 1 మినిట్కి 1 మీటర్ పైకి వెళ్ళింది. 1 మినిట్కి 1 మీటర్ పైకి వెళ్ళింది. ఇది టోటల్ 40 మీటర్స్ ఉంది. అంటే 40 మీటర్స్ వెళ్ళడానికి 40 మినిట్స్ పట్టదు. ఎందుకంటే 1 మినిట్కి 1 మీటర్ పైకి వెళ్ళింది. 36 మినిట్స్కి 36 మీటర్స్ పైకి వెళ్తుంది. 36 మీటర్స్. నెక్స్ట్ 37 మినిట్ ఏం చేస్తుంది అంటే 4 మీటర్స్ పైకి వెళ్తుంది. 36 టోటల్ ఇది 40 మీటర్స్ ఉంది. 36 మీటర్స్ దగ్గరకు వచ్చింది 36 మినిట్స్కి. నెక్స్ట్ 1 మినిట్కి 40 మీటర్స్కి వెళ్తుంది. అంటే రీచ్ అయింది, ఇంకా 40 మీటర్స్ రీచ్ అవుతుంది. ఇంకా 37th మినిట్ ఏం చేస్తుందంటే 40 మీటర్స్ పైకి వెళ్తుంది. అంటే 40 మీటర్స్ రీచ్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అంటే 37 మినిట్స్ పడుతుంది. సో ఆన్సర్ 37 మినిట్. నెక్స్ట్ ఒకవేళ 38 తీసుకున్నా కానీ 37 మినిట్స్కి 37 మీటర్స్ వెళ్తుంది. నెక్స్ట్ 38 మినిట్ 4 మీటర్స్ పైకి వెళ్ళాలి, కానీ ఇక్కడ 3 మీటర్సే ఉంటుంది కాబట్టి సరిపోదు. 37 మినిట్స్కి 40 మీటర్స్ రీచ్ అవుతుంది. సో ఆన్సర్ 37 మినిట్స్. ఇక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్ ఉన్నప్పుడు ఈ 40 మీటర్స్ అన్నాం కదా మ్యాక్సిమం హైట్, 1 మినిట్కి 4 మీటర్స్ పైకి వెళ్తుంది అన్నాం. అంటే ఆ 4 సబ్ట్రాక్ట్ చేసి 37కి తీసుకోవాలి, 36కి తీసుకోవాలి. 36 మీటర్స్కి 36 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత 37 మినిట్ ఏం చేస్తుందంటే 40 మీటర్స్ పైకి వెళ్తుంది. అంటే రీచ్ అవ్వడానికి 40 మీటర్స్ రీచ్ అవ్వడానికి 37 మినిట్స్ టైం పట్టిందండి. సో అలాగనే నెక్స్ట్ ప్రాబ్లం. ABC are pipes attached to a cistern. A and B can fill it in 20 minutes and 30 minutes respectively, while C can empty in 15 minutes if A, B, C be kept open successively for 1 minute each. How soon will the cistern be filled? ఇక్కడ 3 పైప్స్ ఉన్నాయి. ABC అనే 3 పైప్స్. ఏ అనే పైపు 20 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. బి అనే పైపు 30 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సి అనే పైపు 15 మినిట్స్లో ట్యాంక్ని ఎంటీ వస్తుంది. వీటి ఎఫిషియన్సీ చూద్దాం. దీంట్లో బిగ్గా 2 నెంబర్స్ 20 30, ఎల్సిఎం 60 15th కూడా కట్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం 3 నెంబర్స్ ఎల్సిఎం 60 అవుతుంది. 20th డివైడ్ చేస్తే 3 వస్తుంది, 30th డివైడ్ చేస్తే 2 వస్తుంది, 15th డివైడ్ చేస్తే -4 వస్తుంది. అంటే ఏ అనే పైపు నుంచి 1 మినిట్కి 3 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. బి అనే పైపు నుంచి 1 మినిట్కి 2 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. 1 మినిట్కి 2 లీటర్స్ వాటర్లోనికి వస్తే 30 మినిట్స్కి 60 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. అంటే ట్యాంక్ నిండుతుంది. ఫుల్ ట్యాంక్కి 60 లీటర్స్ అనుకున్నాం కాబట్టి. సి అనే పైపు 15 మినిట్స్కి ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అంటే 1 మినిట్కి
15 మినిట్స్కి ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. అంటే 1 మినిట్కి 4 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతే 15 మినిట్స్కి ట్యాంక్ ఎంటీ అవుతుంది. 15 4 60 అంటే 60 లీటర్స్ ఫుల్ ట్యాంక్ ఎంటీ అవుతుంది. ఇవి 3 పైప్స్. ఇఫ్ ఏబిసిబి కెప్ట్ ఓపెన్ సక్సెసివ్లీ ఫార్ 1 మినిట్ ఈచ్. అన్నిటిని ఏం చేశారంటే 1 మినిట్ ఈచ్, ఒక్కొక్కటి 1 మినిట్ ఓపెన్ చేశారు. అప్పుడు ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? ఇది క్వశ్చన్. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ ఓపెన్ చేశారు, నెక్స్ట్ బి ఓపెన్ చేస్తారు ఆల్టర్నేట్గా 1 మినిట్ ఈచ్, మళ్ళీ సి ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఏ, మళ్ళీ బి, మళ్ళీ సి, ఇలా ఆల్టర్నేట్గా వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది 3 మినిట్స్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఏ ఓపెన్ చేసాం, ట్యాంక్లోకి 3 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది ఫస్ట్ ఏ ఓపెన్ చేసినప్పుడు. మళ్ళీ బి ఓపెన్ చేసాం, బి ఓపెన్ చేస్తే కనుక 2 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. ఏ ఓపెన్ చేసినప్పుడు 3 లీటర్స్ వాటర్లోనికి వచ్చింది, బి ఓపెన్ చేసినప్పుడు 2 లీటర్స్ వాటర్లోనికి వచ్చింది, సి ఓపెన్ చేసినప్పుడు 4 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ట్యాంక్లో వాటర్ ఎంత ఉంటుందంటే ఇంకా 1 లీటర్ ఉంటుంది. 1 లీటర్ ఉంటుంది. అంటే మనం 3 మినిట్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ట్యాంక్లో 1 లీటర్ వాటర్లోనే ఉంటుంది. 1 లీటర్ ఉంటుంది. 3 మినిట్స్కి 1 లీటర్ వాటర్ ట్యాంక్లోకి వస్తుంది. అలా టోటల్ 60 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి 8 మినిట్స్ పడుతుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 5 వస్తుంది. ఆ 5 సబ్ట్రాక్ట్ చేసి 60లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 55 వస్తుంది. అంటే మనం 55 లీటర్స్ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. 55తో మల్టిప్లై చేద్దాం. 55 లీటర్స్, 55 × 3, 3 5 15, 3 5 15 16, అంటే 165 మినిట్స్కి ట్యాంక్లోకి 55 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. నెక్స్ట్ మినిట్ ఏది ఓపెన్ చేస్తామంటే ఏ ఓపెన్ చేస్తాం. ఏ ఓపెన్ చేస్తే ట్యాంక్లోకి ఎంత వాటర్లోనికి వస్తుందంటే 3 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. ఇప్పుడు 58 అయింది. టోటల్ 60 లీటర్స్ వాటర్లోనికి రావాలి. ఇంకా 2 లీటర్స్ కావాలి. నెక్స్ట్ మినిట్ ఏం ఓపెన్ చేస్తామంటే బి ఓపెన్ చేస్తాం. బి ఓపెన్ చేస్తే బి నుంచి 1 మినిట్కి 2 లీటర్స్ వాటర్లోనికి వస్తుంది. అంటే 2 లీటర్స్ వాటర్ లోనికి వచ్చింది. అంటే టోటల్ 60 లీటర్స్ నిండడానికి ఎన్ని మినిట్స్ పట్టిందంటే 165, 166, 167 మినిట్స్ పడుతుంది. ఆన్సర్ 167. ఇక్కడ ఏం లేదు, పాజిటివ్ వర్క్ యాడ్ చేస్తే 5 వస్తుంది. 60లోంచి 5 తీసేస్తే 55 వస్తుంది. 55 దగ్గర తీసుకొని తర్వాత మళ్ళీ 1 ఈచ్ 1 అవర్ తీసుకుంటూ వెళ్తే కనుక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 167 మినిట్స్.